ఇప్పుడు మీరు తల తెగి పడ్డా అని అంటున్నారు కదా, దేవుళ్ళ మీదనే ఒట్లేసిండు. ఆగస్టు 15కు హరీష్ రావు రాజీనామా చేయాలి, సిద్ధంగా ఉండాలి, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అనేసి దేవుళ్ళ మీద ఒట్లేసే రుణం మాఫీ చక్కగా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వరకు అంటాడు. రేపు ఆయన సంక్రాంతి కూడా 2025, 26, 27 చెప్పలే. ఇంకా మీరు అందరూ గమనిస్తలేరు. మేమైతే అట్లా అనుకోవట్లేదు. ఆయన 25 సంక్రాంతి అని చెప్పలేదు. మళ్ళీ ఈ సంక్రాంతి పోయిన తర్వాత మళ్ళీ 26 సంక్రాంతి అని చెప్తాడు. అంతే నడుస్తా ఉంటది తప్ప మా చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి పెళ్లి అన్నట్టే ఉంటాయి రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేసేటిది ఏముండదు. 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సర కాలంగా పదవులు పోంగానే వాళ్ళు ఈర్షతోనే ఈ రకంగా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకు పదవులు లేదు అనే ఇంకా జీర్ణించుకోవట్లేరు ఆ అంశాన్ని అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పుడు ఈర్ష ఉంటే మాకు అధికారమే పరమావధి అయితే కేసీఆర్ గారు పదవులకు తృణప్రాయంగా రాజీనామాలు చేయకపోవు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ గారికి గనక కేసీఆర్ గారి ఉన్న వెనకాలన్న బెటాలియన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మంత్రివర్గం వీళ్ళందరికీ పదవుల మీద వ్యామోహమే గనక ఉండేది ఉంటే ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణనే మాకు కావాలి అని అడగకపోయేటోళ్ళు. ఏదో కేంద్ర మంత్రులు అవ్వో ఇవ్వో తీసుకొచ్చుకొని వాళ్ళు చక్కగా ఉండేటోళ్ళు తప్ప తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది కేసీఆర్ గారు. అక్క మీరు పొద్దున్న లేస్తే జనాల్లో అనేక రకమైన కార్యక్రమాలతో ప్రజలు వెళ్తా ఉన్నారు. అంటే ప్రజల్లో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ గారిని అనవసరంగా పోగొట్టుకున్నాం అనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినా నేను. ఓకే, ఒక ఫంక్షన్ కాదు 2-3 ఫంక్షన్స్కి వెళ్ళిన. కాంగ్రెస్కే ఓటేసినాము, రేవంత్ రెడ్డే రావాలనుకున్నాము. మార్పు అన్నాడు, 2500 అన్నాడు. ఒక 20-30 మంది మహిళలతోటి ముచ్చట పెట్టిన, వ్యవసాయదారులతోటి ముచ్చట పెట్టిన, నిరుద్యోగ బిడ్డలతోటి కూడా ముచ్చట పెట్టిన. వీళ్ళందరి మాట ఒక్కటే, మేము మార్పు అని కాంగ్రెస్కి ఓటేసిన తర్వాత మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాము. ఎందుకు వేసినాం రాయ్యా? నిజమే చెప్తున్నా. ప్రజలు ఈ రకంగా అంటున్నారు, ఇదే రకంగా అంటున్నారు, ఇదే రకంగా మాట్లాడుతున్నారు. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నారు ప్రజలు. మహిళలకు పావులా వడ్డీలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. గ్రూప్ చిట్టీలల్లా, మహిళా చిట్టీలల్లా ఏమేమి ఇచ్చిండ్రు వాళ్ళు? బతుకమ్మ చీరలు కాదు, కేసీఆర్ నాసి రకమైన చీరలు ఇస్తా అని చెప్పిండ్రు. 500 ఇస్తాము, 1000 ఇస్తామని చెప్పిండ్రు. ఎవరి అకౌంట్లో కూడా 500, 1000 రూపాయలు ఇంకా వడలేదు. అన్ని మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నాడు తప్ప ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటలేడు. ఇవన్నీ హామీలు నెరవేర్చాలంటే అడ్మినిస్ట్రేషన్ అసలు మా కుర్చీ ఎక్కడుందో మేము వెతుక్కునే సమయం కూడా ఇస్తలేదు బీఆర్ఎస్ పార్టీ. అప్పటికే మా మీద యుద్ధం మొదలుపెట్టింది అని చెప్పి అధికార పార్టీ నాయకులు చెప్తారు. మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, దానికి ఒక 2-3 నెలలు సమయం అయిపోయింది. ఈ రకంగా సమయం అయిపోయింది, ఇక నుంచి మేము మొదలుపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాం అంటున్నారు. మొదలు పెట్టండి. ఇప్పుడు కుర్చీ ఎక్కడున్నదో తెలియనోడే అక్రమ నిర్బంధాలు అరెస్టులు చేస్తున్నాడా? కుర్చీ ఎక్కడున్నదో తెలియనోడే ఫార్మా సిటీ తెస్తాను అని చెప్పేసి లగచెర్ల రైతులను లడాయి పెట్టించిండా? కుర్చీ ఎక్కడున్నాడో తెలియనోడే ఇవన్నీ చేస్తున్నాడా? కుర్చీ ఉన్నది తెలుసు, కుర్చీలో ఎన్ని పైసలు సంపాదించుకుంటున్నాడో తెలుసు, ఆ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి ఎన్ని పైసల మూటలు మోస్తున్నాడో కూడా తెలుసు. సరే, అన్ని తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, సరే మీరు చెప్తున్నట్టు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది, ఎందుకు మాట్లాడతలేడు అనేది కూడా ఒక ప్రధానమైన వాదన. మౌనం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీకి రాకుండా, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు, ఇప్పుడేమో ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు. ఈ రకంగా ఉంటుందా మనిషి వ్యక్తిత్వం అని చెప్పి కూడా మాట్లాడుతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోయినా కూడా బయటికి వచ్చిండో బయటికి రాలేదో దేవుడికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. బయటికి రాకపోయినా రైతు బంద్ ఆగలేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగలేదు. ఇప్పుడు బయటికి వచ్చి రేవంత్ రెడ్డి అక్కడిక్కడ సభలు పెట్టి కేసీఆర్ గారి నామాన్ని జపం చేస్తున్నాడు తప్ప ఏదైనా పథకాలు ప్రజలకు ఇస్తున్నాడా? కేసీఆర్ ఎందుకు వస్తలేడు అని అడుగుతున్నారు. ఒక మేధావి మౌనం ప్రళయం, ఒక విస్ఫోటనం. ఆయన మౌనంగా ఉండడమే కరెక్ట్ ఈ టైంలో. ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఉంటాడు, తెలంగాణ ప్రజలు ఆయన గుండెల్లో ఉంటారు. ప్రతి క్షణం ప్రజల బాగోగుల కోసమే పరితపిస్తున్నాడు ఆయనే. ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ మంచిగా ఉన్నాడు.
పురుగులు కలుపులు ఏవైనా పడితే వీటికి మందులు కొట్టిస్తున్నాడు. రేపు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే కలుపు మొక్కలు పడ్డాయో, ఏ పురుగులు పడ్డాయో వాటికి కూడా మందు కొట్టే పనిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిసిరాక మా మాజీ ముఖ్యమంత్రి గారిని? 10 సార్లు కలిసినా కావచ్చు, 10-15 సార్లు. ఏమనిపిస్తుంటుంది మీరు వారిని కలిసిన తర్వాత? వారి వ్యవహారశీలి కావచ్చు, వారు మాట్లాడే విధానం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక తండ్రిని చూస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ప్రేమ ఆప్యాయతకు, సంస్కృతి సాంప్రదాయాలకు. నా పెళ్లి రోజు పోతే ఒక ముఖ్యమంత్రి నా పెళ్లి రోజు మా భార్యాభర్తలు ఇద్దరిని కూర్చుండబెట్టి బట్టలు పెట్టిండ్రు. నాకు అంతకంటే ఏం కావాలి? అవును. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మీరు ఏం నేర్చుకుంటారు కేసీఆర్ గారి నుంచి? అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నా. నా మాటలు కేసీఆర్ గారిని చూసే నేర్చుకుంటున్నా. ఎట్లా ఫైట్ చేయాలని కేసీఆర్ గారిని చూసే నేర్చుకుంటున్నా. ప్రొద్దున నేను లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా కేసీఆర్ గారి మాటలు వింటూ చూస్తూనే పెరుగుతున్నా నేను. ఇంకా సరే, ప్రభుత్వ వ్యతిరేక ఏ ప్రభుత్వాలైనా కూడా 100% ప్రజలకు మేలు చేయడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని వ్యతిరేక విధానాలు వస్తుంటాయి. ఆ వ్యతిరేక విధానాలని ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అగ్రనాయకులు ప్రశ్నించడంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ మీలాంటి సామాన్య సాదాసీదా వ్యక్తులు కూడా సామాజిక మాధ్యమాలలో మాట్లాడుతున్నప్పుడు అనేక రకమైన ఇబ్బందులు వస్తుంటాయి కదా. ఈ ఎవరిని చూసుకొని మాట్లాడుతుంది పవన్ గౌడ్ అని అంటే ఏం చెప్తారు? బాపు కేసీఆర్ గారిని చూసుకొని మాట్లాడుతున్నా, తెలంగాణ ప్రజలను చూసుకొని మాట్లాడుతున్నా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ, తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం మార్పు అని ప్రజాపాలన అని ఏర్పడిందో ఆ ప్రభుత్వం మీద పోరాడుతున్నా, కత్తి మీద సాము వేస్తున్నా అని కూడా నాకు తెలుసు. నాకు ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎన్ని థ్రెటనింగ్స్, అంటే ఏ విధంగా నన్ను డిమోరలైజ్ చేయాలని చూస్తున్నారు అనేది నాకు తెలుసు. కానీ ఎక్కడ కూడా వనక జనక బెనక ఎక్కడ కూడా ఆగేది లేదు. ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ఇబ్బందులు పడుతూ కూడా ఎందుకు మరి ఈ రకమైన పరిస్థితులను అనుభవించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? బాపు కేసీఆర్ కోసము, తెలంగాణ కోసము. తెలంగాణ బాగుండాలంటే అది కేసీఆర్ చేతుల్లోనే ఉండాలి. కేసీఆర్ తెలంగాణకు అవసరం, తెలంగాణకు కేసీఆర్ అవసరం. కానీ తెలంగాణ సమాజం కేసీఆర్ ని కాదనుకోనే కదా. కాదు అనుకోలేదు. బిడ్డలు తండ్రి మీద కొంచెం అలుగుతారు, అలిగిండ్రు తప్ప. మీకు ఒక విషయం చెప్తా. ఒక నియోజకవర్గానికి వెళ్ళిన, దాని పేరొద్దు నేను. మా ఎమ్మెల్యే ఓడిపోతున్నాడమ్మా, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పారు. గట్టెట్లా సాధ్యం అంటే 20 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని అంటారు. అది సాధ్యం కాదమ్మా అని చెప్పినా కూడా అది సాధ్యం కాదమ్మా. కాదు కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి. కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేక విధానంతో ఓడిపోయినా ఒప్పుకుంటారు కదా. అయితే ఈ వ్యతిరేక విధానాలు ఉన్న ఎమ్మెల్యేలని పెంచి పోషించింది అయితే కేసీఆర్ గారు అనేది కూడా మీరు ఒప్పుకోవాలి. అస్సలు ఒప్పుకోము. అదేంటి? అస్సలు ఒప్పుకోము. నా బిడ్డలు బాగా చేస్తున్నారని ఆయన అనుకుంటాడు. నా బిడ్డలు బాగా చేస్తున్నారు ఆయన అనుకుంటాడు. కానీ ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం. ఇంకొకటి అంటే ప్రజలల్లా ఎప్పటికీ ఒక మొహాన్ని చూసి 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 బోర్ కొడుతుంది. కేసీఆర్ లాంటి వాళ్ళని కాదు, కొంతమందిని కొంచెం మార్పు కోరుకున్నారు. ఈయనే కాకుంటే ఇంకొక ఆయన అయితే బాగుండు అని కోరుకున్నారు. కానీ కేసీఆర్ను మార్పును కోరుకోలేదు ఎవ్వరు కూడా. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్. మీ మాటలలో చెప్పండి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది, కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏమై ఉంటుంది అంటే? అసత్య ప్రచారాలు, అడ్డగోలు హామీలు మా పార్టీ ఓడిపోవడానికి కారణము. మేము మా పార్టీ చేసింది కూడా చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడ్డాము. అది కూడా చెప్పుకోలేదు. 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాము, అది చెప్పుకోలేదు. అంటే ఏ విధంగా అభివృద్ధి చేసినాము, ఎంత అభివృద్ధి చెందింది అనేది చెప్పుకోవడంలో మేము కొంచెం వెనుకబడి ఉన్నాము.